రాత్రిలో వెదకూడదా? వెదకవచ్చు. అయితే మధ్యాహ్నం వెతుకుట కంటే, నువ్వు సాయంత్రం వెతుకుట కంటే, రాత్రిలో వెతుకుట కంటే ఎర్లీ మార్నింగ్లో వెతుకుట చాలా శ్రేష్టమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాటిని మీకు ఈరోజు నేను బోధించబోతున్నాను. కాబట్టి సంగమా, ఎంతమంది ఎర్లీ మార్నింగ్ దేవుని వెతికే అలవాటు ఉన్నది? ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ప్రభు ముఖ దర్శనం చేసేవారు ఉన్నారు? ప్రభుతో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు పాదాల దగ్గర ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా? ఎర్లీ మార్నింగ్ దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారు ఫ్యూ ఆఫ్ పర్సన్స్ మాత్రమే. వెరీ నైస్. వారి కోసం చప్పట్లు కొడదాం. ఒకసారి దేవుడిని వారు ఇంకా బహుగా దీవించబడుదురుగాక. వెరీ గుడ్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దేవుణ్ణి వెతికేవారు దేవుడు నిశ్చయముగా వారిని బ్లెస్ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వేకువ జామున వెతకటం చాలా శ్రేష్టం. ఎందుకనంటే వేకువ జాము చాలా కార్యాలు దేవుడు మనకు తెలియచేస్తాడు, బయలుపరుస్తాడు, మనం నడవలసిన మార్గాల్ని బోధిస్తాడు. ఎర్లీ మార్నింగ్ దేవునితోనే ప్రారంభిస్తావు గనుక ఆ దినమంతటా నీ వెంట దేవుడు నడుస్తాడు, నీతో ఉండి నడుస్తాడు, నీ ముందర ఉండి నడుస్తాడు. నీ పనులన్నిట్లో ఆయన నీకు సహకారివై ఉండి నడిపించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవగలుగుతారనంటే, ఎర్లీ మార్నింగ్ భక్తి గల వాళ్ళు మాత్రమే లేవగలుగుతారు, విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే లేవగలుగుతారు, దేవునితో మాట్లాడాలి అన్నటువంటి ఆ అభిలాష కలిగిన వారు మాత్రమే లేస్తారు. లేజీ పీపుల్స్ ఎర్లీ మార్నింగ్లో లేవలేరు. సోంబేరులు ఎర్లీ మార్నింగ్ లేవలేరు. నిద్రపోతులు ఎర్లీ మార్నింగ్ లేవలేరు. దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళు లేవలేరు. దేవునితో మాట్లాడాలి అన్న ఆకాంక్ష లేని వారు లేవలేరు. వారు సోంబేరులుగా నిద్రపోతూ ఉంటారు. వారి వల్ల కాదు. అందుకే ఎర్లీ మార్నింగ్ కొంతమంది మాత్రమే లేవగలుగుతారు. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించేవారు దేవుడు ఖచ్చితంగా వారిని కనుగొని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తే లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ని మాట్లాడడానికి ముందు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసిన కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎలాగైన దేవుని సన్నిధిలో వారు వెళ్ళారు అనేది మీకు కొన్ని మాటలు మీకు నేను ప్రకటించిన తర్వాత ఆ బ్లెస్సింగ్స్ని కూడా ఉన్న సమయంలో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మనం తీసుకుందాం దేవుని లేఖనాలని. 63వ కీర్తన మొదటి వచనంలో ఈ మాట ఒక్కసారి చదువుకుందాం. 63 Psalm 63 verse 1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. హల్లెలూయా చెబుతారా? చేతులు తీసుకొచ్చినారు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఈ 63వ కీర్తనలో మొదటి వచన భాగాన్ని మనం చూసినప్పుడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. హల్లెలూయా చెప్తారా? ఈ మాట ఎవరు చెప్పింది అంటే దావీదు చెబుతున్నటువంటి మాట. ఎవరు వెతికారంట? దావీదు. ఎప్పుడు వెతికాడంట? వేకువనే వెతికాడట దేవుని సన్నిధిని. హల్లెలూయా. అవునండి, దావీదు దేవుణ్ణి వేకువనే వెతికాడు. అయితే మీరు ఎప్పుడు వెతుకుతున్నారు అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. అందుకే అంటాడు, దేవా నా దేవుడవు నీవే. అంటే దావీదు ఆయన దేవుడు ఎవరో కనిపెట్టేశాడు. ఆ దేవుణ్ణి వెతకడం ఆయన నేర్చుకున్నాడు. చాలామంది దేవుని ఎందుకు వెతకరు అని అంటే ఆ దేవుడు ఎవరో తెలియదు చాలామందికి, ఆ దేవుని శక్తి ఏమో తెలియదు చాలామందికి, ఆ దేవుని విలువేమో తెలియదు చాలామందికి, ఆ దేవుని ఎందుకు వెతకాలో చాలామందికి తెలియదు. అందుకనే వెతకకుండా ఉంటారు. దావీదుకి అది తెలుసు. ఆయన నా దేవుడు, ఆయన నా సృష్టికర్త, ఆయన నన్ను నిశ్చయించిన వాడు, ఆయన నన్ను దీవించేవాడు. అందుకే నేను ఆయన వెతుకుతాను. అది కూడా ఎర్లీగా వెతుకుతాను, ఎర్లీ మార్నింగే వెతుకుతాను. అయితే ఒక విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఈ 63వ కీర్తన దావీదు ఎక్కడి నుంచి రాశాడు అనంటే ఒక అరణ్యంలో నుండి రాశాడు.
63వ కీర్తన చూడండి, ఆ శీర్షికను 63వ కీర్తన యొక్క ఆ శీర్షికను పైభాగాన్ని, టాపిక్ని మీరు చూడండి. దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి వారు ఎంతమంది అరణ్యములో ఉన్నారు? అరణ్యములో ఉన్నామా? చెప్పాలా? చూడముచ్చటైన ఇల్లు, సుందరమైన ఇల్లు, ఆహ్లాదకరమైన బెడ్డు, ఆహ్లాదకరమైన మంచం, ఆహ్లాదకరమైన పరుపు, ఆహ్లాదకరమైన ఏసీ, ఓసీ, హీటర్, మీటర్, ఇంకా హల్లెలూయా మంచి రొగ్గులు, మంచి బ్లాంకెట్స్, చలిలు కలగకుండా, కంఫర్ట్ లైఫ్, కంఫర్ట్ జోన్, మంచు పడదు, వర్షం పడదు, సూపర్. కానీ మనం లేవం. కంఫర్ట్ కానీ మనం లేవం. అయితే దావీదు ఎక్కడ ఉండి వెతుకుతున్నాడట? పక్కలో చెప్పండి, ఎక్కడ? హల్లెలూయా ఆమేన్ చెప్పాలి గట్టిగా. అవునండి, దావీదు అరణ్యంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థలంలో అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి. ఆ అరణ్యంలో ఉన్నా కూడా వేకు అనే దేవుణ్ణి లేచి వెతుకుతున్నాడు. అరణ్యంలో బెడ్ ఉంటుందా? అరణ్యంలో దుప్పటి ఉంటుందా? అరణ్యంలో ఎట్లుంటుందమ్మా? చీకటిగా ఉంటుంది. ఏ వసతులు ఉండదో, ఏముండదు. కానీ ఏమీ లేకపోయినా కూడా అరణ్యంలో దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాడు. వేకువనే చెప్పండి, ఎప్పుడు? వేకువనే. ఎస్, నీ జీవితంలో, నా జీవితంలో ఇన్ని వసతులను కలగజేసిన దేవుణ్ణి నువ్వు వెతకటానికి ఏం చేస్తున్నావు? వెనుకంజ వేస్తున్నావు, బద్ధకంగా ఉంటున్నావు. దేవునితో మాట్లాడడం అంటే నీకు ఆశామాషగా ఉంది. దేవుని వెతకడానికి నీవుకి ఇంట్రెస్ట్ లేదు. నిద్ర మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు నీకు. పడుకునే దాని మీద ఉన్న ఆసక్తి. అందుకే అనేక జీవితాలలో పరివర్తన లేదు. దావీదు ఊరకే రాజైపోలే. దావీదు ఊరకే అతడు రాజరికం చేయలే. గొర్రెలు మేపినవాడు రాజైపోవడానికి ఊరకైపోలే. ఆయన అడవిలో ఉన్నా, అరణ్యములో ఉన్నా, అంతఃపురములో ఉన్నా దేవుణ్ణి ఆకర్షించేవాడుగా బ్రతికాడు. దేవుని కన్నులు దావీదుని ఆకర్షించుకున్నది. దేవుని కనుదృష్టి దావీదు మీద పడే విధముగా తిప్పుకున్నాడు దేవుణ్ణి దావీదు. నీవు నేను మనుషులను కనుదృష్టి పడడానికి కాదు, మనుషుల మెప్పు కోసం కాదు. నీవు నేను దేవుని కనుదృష్టి నీ వైపు తిప్పే విధముగా నీ జీవితం ఉండాలి. దావీదు అరణ్యములో ఉన్నప్పటికీ దేవుని వేకువనే వెతికాడు. ఎర్లీ మార్నింగ్ చెప్పండి, పక్కలో చూసి చెప్పండి. దావీదు అరణ్యములో ఉండగానే ఎర్లీ మార్నింగ్ వెతికాడు. 2 సాముయేలు 15, 16, 17 అధ్యాయాలలో అతడు అరణ్యములో ఉండే సంభవాన్ని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ సంభవాన్ని అన్ని చెప్పటానికి నాకు సమయం లేదు కనుక ఆ 15, 16, 17 చాప్టర్స్ని మీరు ఇంట్లో వెళ్ళి చదివి చూసినప్పుడు ఆ చాప్టర్స్లో వస్తుంది ఆయన అరణ్యములో ఉన్నాడని. అయితే అరణ్యములో 2 కారణాల వలన అరణ్యములో ఉండవలసి వచ్చింది దావీదు జీవితంలో. ఒక కారణము, సౌలు వెంటాడుతూ ఉన్నాడు చంపటానికి. అందుకని ఎక్కువసేపు అరణ్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సౌలుకి భయపడి కాదు, సౌలుని ఆడన ఇతడు చంపేస్తాడేమో అని భయపడి. సౌలుకు భయపడి కాదు, సౌలుని ఒకే దెబ్బతో చంపగల పవర్, అథారిటీ కలిగిన వాడు దావీదు. పౌలు అస్సలు ఒక చిన్న గోటి కూడా సరిపోడు దావీదుకి, అంత పవర్ఫుల్ దావీదు. కానీ భయపడ్డాడు. ఎక్కడ నా మీదకి డైరెక్ట్గా వచ్చేసి నేను చంపేస్తానేమో సౌలు నేను భయపడ్డాడు. ఎందుకనంటే సౌల్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అప్పుడు దేవునికే వ్యతిరేకం నేను అవుదును. దావీదు సౌలుని దేవుడు అభిషేకించాడు. అయ్యో, ఆ అభిషేకించిన దేవునికి వ్యతిరేకం అవుదును నేను. అందుకని సౌల్ని నేను చంపను. అందుకని సౌలుకి చంపకూడదని, అతనికి దూరంగా ఉండాలని పారిపోయేటప్పుడు ఎక్కువ శాతం అరణ్యంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హల్లెలూయా.
అయితే ఆ రెండవ కారణం, అరణ్యంలో ఉండటానికి తన సొంత కుమారుడైన అబ్షలోము విరోధంగా లేచాడు. దావీదుకి తన సొంత కుమారుడైన అబ్షలోము, రాత్రి లైవ్ ప్రేయర్లో కూడా 3వ కీర్తన నేను చెప్పేటప్పుడు అబ్షలోము విరోధంగా లేచినప్పుడు రాయబడిన కీర్తన 3వ కీర్తన. హల్లెలూయా. రెండవ కారణం, అరణ్యంలో ఉండడానికి దావీదు తన కుమారుడైన అబ్షలోము విరోధంగా లేచాడు. రాజు కావాలని, రాజరికం అయిపోవాలని అతడు విరోధంగా లేచినప్పుడు, అప్పుడు కూడా ఎందుకనంటే ఎదురెదురు పడ్డారనుకో, దావీదు యొక్క కుమారుడు అబ్షలోము చచ్చిపోతాడు. అయ్యో, అబ్షలోముని చంపడం ఇష్టం లేక దావీదు అబ్షలోముకి భయపడి కాదు. మళ్ళీ చాలామంది చెప్తా ఉన్నారు, అబ్షలోము విరోధంగా లేచాడు రాజా, ఒక మాట చెప్పు వేసేస్తాం, నీ కొడుకుని వేసేస్తాం అంటున్నారు. అయ్యయ్యో, అలా చేయకూడదు. వాడు విరోధంగా లేచిన వాడు నా కొడుకే. అలా చేయకూడదు, అతనికి దూరంగా నేనే వెళ్ళిపోతానని యెరూషలేమును వదిలి ఆయన దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే ఒక విషయం చెప్తూ ఉన్నాను, సౌలు విరోధంగా లేచిన, తన కొడుకైన అబ్షలోమే విరోధంగా లేచిన, అరణ్యంలో, అడవుల్లో అక్కడక్కడ తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా కృంగిపోలేదు, భయపడలేదు, వెనుకంజ వేయలేదు. ఆయా సమయాలలో అంతటా కూడా దావీదు ఎవరి వైపు చూశాడు తెలుసా? దేవుని వైపే చూశాడు. చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమ చెల్లిద్దాం. నీవు కూడా, నేను కూడా అదే నేర్చుకోవాలి పాఠం. నీవు కూడా, నేను కూడా అదే చేయాలి. ఎర్లీ మార్నింగ్ దేవుని వెతికాడు దావీదు. సూర్యోదయానికి ముందే వెతికాడు దావీదు. అందుకే దావీదుని అబ్షలోము టచ్ చేయలేకపోయినాడు. అందుకే సౌల్ టచ్ చేయలేకపోయాడు. గోలియాతు లాంటి వాళ్ళు టచ్ చేయలేకపోయారు. శత్రువులు ఎంతమంది లేచి వచ్చినా దావీదే గెలిచాడు, దావీదే నిలిచాడు. కారణం ఏమిటి అనంటే, దేవుణ్ణి వెదికే వారి పక్షాన దేవుడు రోషముగా నిలబడతాడు. దేవుని వెదికే పక్షాన రోషంగా నిలబడతారు. నువ్వు ఎంత కేర్లెస్గా ఉంటావో అంతే కేర్లెస్నెస్ దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎంతగా కేర్ఫుల్నెస్ ఉంటుందో అంత కేర్ఫుల్గా దేవుడు నిన్ను కేర్ తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యోదయ ప్రార్థన, ఎక్కువ జాము ప్రార్థన దావీదు జీవితంలో ఉండింది కాబట్టి దావీదుని ఎవరు గెలవలేకపోయారో దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీతో మాట్లాడుతున్నాడు. వేకువ జాము ప్రార్థన మీకు చాలా ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. వేకువ జాము ప్రార్థన మిమ్మల్ని బలమైన విశ్వాసులుగా మలచేస్తుంది. కనుక ఈరోజే వేకువ జామున దేవుని వెతకటానికి ఒక తీర్మానంలోనికి రమ్మని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇన్ని రోజులు వేకువ జాము నెగ్లెక్ట్ చేసావేమో, ఇన్ని రోజులు వేకువ జాము ప్రార్థన చేయలేక మానేసేవేమో, అయితే ఈ ప్రసంగం వింటున్నప్పుడైనా మీకు అనిపిస్తూ ఉందా నేను కూడా వేకువ జాములో లేవాలని? నీకు అనిపిస్తూ ఉందా నేను వేకువలో ప్రార్థన చేయబోతున్నానని? ఒకవేళ అలాంటి తీర్మానం కలిగి ఉన్న వాళ్ళు ఉంటే ప్రభుని స్తుతించండి చేతులెత్తి. ఒక తీర్మానం తీసుకున్న వాళ్ళు ఆమేన్ కాదు, హల్లెలూయా కోసం కాదు, నేను వేకువ జాము ప్రార్థన చేయబోతున్నాను అనే తీర్మానం ఈ వాక్యం విన్న తర్వాత అయినా తీసుకుంటున్నట్లయితే అలాంటి వారు చేతులెత్తి ప్రభుకి స్తుతులు చెల్లించండి. వెరీ గుడ్. తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే మీ ఇష్టం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. వేకువ జామున ప్రార్థన నీ బ్రతుకుల్ని మార్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వేకువ జామున లేచి చూడండి, నీలో బద్ధకం ఉండదు, సోమరితనం ఉండదు. నీ శరీరం ఒక బల్లికగా ఉండదు. షార్ప్ మైండ్, షార్ప్నెస్, యాక్టివ్నెస్ నీలో వస్తుంది ఆ రోజంతా కూడా. అదే నువ్వు మార్నింగ్ లేవకుండా సూర్యుడు వచ్చి నీ ముఖానికి గుచ్చినప్పుడు లేసావనుకో, నువ్వు సోంబేరి, నువ్వు సోమరివాడుగా ఆ రోజంతటా కూడా ఏదో గిల్టీ ఫీల్ అవుతుంటావు. ఆ రోజంతా కూడా బద్ధకంగా ఉంటుంది నీ శరీరం, చురుకుదనం ఉండదు. గమనించండి. ఎంతమంది గమనించారు? నేను గమనిస్తూ ఉంటున్నది. మీరు గమనించకపోతే స్తోత్రం. హల్లెలూయా. గమనించండి అది. హల్లెలూయా చెప్తారా? ఎర్లీ మార్నింగ్ వేకువ జాము ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటి దీవెనలు తీసుకుని వస్తాయి. అది దావీదు కనుగొన్నాడు, దావీదు ప్రార్థించాడు, దావీదు జయ జీవితాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా చెప్తారా? రెండో వ్యక్తిని గురించి చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో రెండో వ్యక్తి, అడుగడుగున ఎప్పుడు కూడా వేకువ జామున లేచే రెండో వ్యక్తి మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథం అందరూ కూడా తీసుకున్నట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువనే లేచినప్పుడు
అతడు ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు లేచాడట? వేకువనే లేచాను. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు లేచాను? వేకువనే లేచాను. ఎవరో? యెహోషువ. హల్లెలూయా. వేకువనే లేచాడు. ఎందుకని? ఈ వేకువనే ఎందుకు లేచాడు? అక్కడ రాయబడింది, ఇశ్రాయేలు అందరినీ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరే. హల్లెలూయా. నాయకుడు యెహోషువ ప్రజలు లేవకముందే, లేవీయులు లేవకముందే, యాజకులు లేవకముందే లేచి తన ప్రజల్ని వ్యూహపరుస్తున్నాడు. ఎందుకనంటే ఈ 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు ఒక సవాల్. ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటవలసి ఉన్నది. యోర్దాను నదిని దాటితేనే కానానులోకి వెళ్తారు. ఇప్పుడు యోర్దాను నది చాలా వేగముగా పైనుండి కిందకి పొర్లి పారుతూ ఉన్నది. ఆ నదిలో వీరు దాటలేరు, కొట్టుకోబోతారు. ఎందుకనంటే ఇశ్రాయేలీలు నదిని దాటాలంటే నది ఆగాలి, లేదా నది అవతలికి వెళ్ళాలంటే ఒడ్డు ఉండాలి, వంతెన ఉండాలి, బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ వేయడం సాధ్యమేనా? ఏదో జరగాలి, సంథింగ్. ప్రజలు ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళాలంటే ఆ నది ఆగాలి. ఆ నది ఆపడం యెహోషువ వలన తరమా? యాజకుల వలన తరమా? దేవుడే ఆపాలి. అందుకే ఈ యోర్దాను నది ఆగితేనే, ఈ యోర్దాను నదిని ఆపితేనే ప్రజలకి అవతల వెళ్ళగలుగుతారు. అందుకే అతడు లీడర్ గనుక, అతడు ఇక నాయకుడు గనుక అందరికంటే వేకువనే లేస్తున్నాడు. వేకువనే లేచే అనుభవం యెహోషువ జీవితంలో కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెబుతారా? యెహోషువ ఒకవేళ కుటుంబానికి పెద్దలుగా మీరు ఉంటే, మీరే మీ కుటుంబానికి నాయకురాలు. మీరు వేకువనే లేవాలి. మీ పిల్లల కంటే ముందుగా మీ పిల్లల్ని వ్యూహపరచాలి, మీ పిల్లల్ని ఆయుధపరచాలి, మీ పిల్లల్ని బలపరచాలి, మీ కుటుంబాలని ముందుండి నడిపించాలి. కనుక మీరు కూడా ముందుగానే లేచే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అలాగ లేచి వ్యూహపరిచి, వరుసపరిచి, క్రమపరిచి అలాగ వెళ్ళినప్పుడు యోర్దాను నది, పైనుండి వస్తున్న నది ఏకరాశిగా ఆగిపోయినది. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఏకరాశిగా ఆగిపోయింది బ్రదర్. వారు ఆరిన నేలలో దాటుకుంటూ అవతలికి వెళ్ళారు బ్రదర్. దాటించాడు దేవుడు. నేను చెబుతున్నాను, దేవుని వెతుకుటకు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచిన అనుభవాలు ఉంటాయో ఖచ్చితంగా వారికి ఇలాంటి మేలులు జరుగుతాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా ఆశీర్వాదంలోనికి దాటలేక, మంచి ఉద్యోగంలోనికి దాటి వెళ్ళలేక, మంచి దీవెనలోనికి దాటి వెళ్ళలేక, మంచి సమృద్ధి కలిగిన జీవన శైలిలోనికి దాటి వెళ్ళలేక, మీకు కూడా యోర్దాను నది లాంటి ఆటంకాలు ఉన్నాయేమో, యోర్దాను నది లాంటి పోరాటాలు ఉన్నాయేమో. అయ్యో, ఇది దాటేస్తే నా జీవితము ధన్యమైపోతుంది, ఇది నేను గట్టినైపోతే నేను దీవించబడిపోతానే, అయితే దాటలేని స్థితిలో నేను నిలబడి ఉన్నానే, ఇది నాకు ఒక యోర్దాను వలె ఉన్నది. ఆ యోర్దాను నది ఏకరాశిగా మారాలనంటే, యోర్దాను లాంటి అడ్డులు తొలగిపోవాలి అనంటే, నీ జ్ఞానం వలన కానిది, నీ ధనం వలన కానిది, నీ అనుభవం వలన కానిది, మనుషుల వలన కానిది దేవుని వలన సాధ్యం. అయితే ఎప్పుడు సాధ్యం అంటే నీవు వేకువని లేచే అనుభవం ఉండాలి. పక్కలో చూసి చెప్పండి, ఎప్పుడు లేవాలి? పక్కలో చూసి చెప్పండి, ఎప్పుడు లేవాలి? 8 గంటలకు లేవాలి. స్తోత్రం, హల్లెలూయా. 9 గంటలకు లేవాలి. ఇంకా నయం, ఇంకొంచెం నిద్రపో అని చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు? లేవాలి మార్నింగే. హల్లెలూయా చెప్తారా గట్టిగా? వేకువనే లేచి మొదటి జాము లేకువనే దేవునితో మాట్లాడాలి. అలాంటి అనుభవం యెహోషువ జీవితంలో ఉన్నాయి. యోర్దాను నది ఏకరాశిగా మారినప్పుడు వేకువనే లేచాడు. యెహోషువ గ్రంథాన్ని మీరు ఇంట్లో వెళ్ళి చదవగలిగితే, యెహోషువ ఎప్పుడల్లా లేకువ లేస్తాడో అప్పుడల్లా దేవుడు కూడా లేస్తాడు. యెహోషువతో పాటు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా.
ఇంకొక ఒక్క మాట మాత్రం చూపించి ముందుకెళ్తాను, సమయం కూడా అయిపోతుంది కనుక 8వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 10వ వచనంలో ఉంటుంది ఇలాగ వేకువ అనే మాట చాలా ఉంటాయి ఈ యెహోషువ గ్రంథంలో. మీరు లెక్క పెట్టండి ఎన్ని వేకువ ఉంటుందో. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు ఏం చేశారు? యెహోషువ ఎప్పుడు లేచాడు? ఉదయమున వేకువన లేచి ఏం చేశాడు? హాయి అనే పట్టణం మీదికి పోయిరి. చెప్పండి, ఏ పట్టణం? హాయి అనే పట్టణాన్ని జయించాలి వారు. ఎందుకంటే 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో హాయి పట్టణస్థులు ఇశ్రాయేలుని ఓడించేశారు. ఓడిపోయినటువంటి వారు వీళ్ళు. ఇప్పుడు దేవుని దగ్గర పోయి అడిగి ఎందుకు ఓడిపోయాం దాన్ని సరి చేసుకొని దేవుని సహాయాన్ని కోరి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళండి, హాయి పట్టణాన్ని మీరు జయిస్తారని దేవుడు మాట్లాడినాడు. అప్పుడు వీరు బయలుదేరేదానికి ముందు ఎప్పుడు బయలుదేరినారంట? వేకువనే. చెప్పండి, వేకువనే. హల్లెలూయా చెప్తారా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనములు మార్నింగ్ వేసే విత్తనానికంటే ఈవినింగ్ వేసే విత్తనానికి వ్యత్యాసం ఉంటుందంట. తెలుసా మీకు? మార్నింగ్ నాటే విత్తనాలకి ఈవినింగ్ నాటే విత్తనాలకి వ్యత్యాసం ఉంటుందట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. హల్లెలూయా. అందుకే ఏ పని చేయాలన్నా ఎప్పుడు చేస్తారు? మార్నింగ్. చెప్పండి, ఎప్పుడు? ఉదయమున, వేకువనే. అందుకే యెహోషువ జీవితంలో గొప్ప విజయానికి కారణం వేకువనే లేచినటువంటి అనుభవం. ఎంతమందికి ఈరోజు ఆ అనుభవాన్ని నేర్చుకోబోతున్నారు? మీకు ఏదైతే ఇంతవరకు ఆటంకంగా ఉన్నాయో అన్నీ తొలగిపోవాలని అంటే వేకువ ప్రార్థన చేయాలి. వేకువ అనంటే అది కొంచెం కష్టతరమైనటువంటి సమయం. ఎందుకనంటే నిద్రలో మాని త్యాగం చేసి లేసుకోవాలి. ఒళ్ళు సహకరించదు కదా. మార్నింగ్ లేచి ప్రార్థించటానికి ఒళ్ళు సహకరించదు. అందుకే ఆ సమయంలో నేను లేవాలి. నీ శరీరము ఎప్పుడైతే సహకరించదో అప్పుడే నువ్వు లేచి ప్రార్థించినప్పుడు నువ్వు త్యాగపూరితముగా చేస్తున్నావు ప్రార్థన. అలలు చెప్తారు గట్టిగా. యెహోషువ జీవితం ఎలాంటి జీవితం? వేకువనే లేచినటువంటి అనుభవం. హాయి పట్టణాన్ని మీదకి వెళ్ళారు, సునాయాసంగా హాయి పట్టణాన్ని జయించుకొని వచ్చారు. హల్లెలూయా. అయితే 7వ అధ్యాయంలో అలాగనే లేదు కానీ ఓడిపోయారని రాయబడింది. చచ్చిపోయిన ఇశ్రాయేలు చాలామంది. అయితే గమనించండి, వేకువని లేచి జనాల్ని వారిని ప్యూపరిచి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడే దిగి వచ్చి వారికి గొప్ప విజయమును అనుగ్రహించాడు. మీకును దేవుడు విజయాన్ని దయచేయాలి అని అంటే వేకువనే వెతకాలి. పక్కలో చూసి చెప్పండి, ఎప్పుడు వెతకండి అని చెప్పండి. వేకువనే వెతకండి. ఎంతమంది వెతకబోతున్నారో? వేకువని వెతకండి. అప్పుడు గొప్ప కార్యాలు యేసయ్య మీ జీవితంలో జరిగిస్తాడు. 3వ వ్యక్తిని చూపిస్తాను. 3వ వ్యక్తిని, ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడు లేచేవారంట? పెందల కడనే ఏం చేశారు? పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం చెప్పాడు, ఎవరైతే దేవుణ్ణి అధికముగా వెతుకుతారో, విశ్వాసంతో వెతుకుతారో, శ్రద్ధతో వెతుకుతారో
వారు వేకువని వెతుకుతారు. దేవుడు ఒక వ్యత్యాసమైన కార్యాలని ఈ సంవత్సరం చేయబోతున్నాడట. వెదికిన వారికి, వెదకని వారికి ఒక వ్యత్యాస సంవత్సరముగా దేవుడి సంవత్సరాన్ని పెట్టబోతుంటున్నాడు. వెదికిన వారు ఎదుగుతూ దైవ దీవెనలు పొందుకుంటూ వెళ్తారు. వెదకని వారు ఇంకా వారు వెనుదిరిగి వెనుక భాగానికి వెళ్ళటాన్ని చూడబోతూ ఉంటున్నారు. మీరు ముందుకు వెళ్ళాలా, వెనుకకు వెళ్ళాలా, ఒకే స్థలంలో ఆగిపోయారా? నీవు దేవుణ్ణి వెతకడానికి సమయాన్ని వెచ్చించకపోతే, దేవునికంటూ ఒక సమయాన్ని ఇవ్వకపోతే ఏమీయో మీరు సాధించలేరు. గుర్తుపెట్టుకో. నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంతది ఉన్నా బ్లెస్ అవ్వలేరు. గుర్తుపెట్టుకో నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సంగమా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వేకువనే వెతికాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ముగ్గురిని ఎగ్జాంపుల్ చూపించాను మీకు. నెంబర్ 1 దావీదు వేకువనే వెతికాడు. యెహోషువ వేకువనే వెతికాడు. జీసస్ కూడా వేకువనే లేచారు. సంఘముగా ఉన్న నీవు నేను కూడా యేసుని మోడల్గా తీసుకొని మనము కూడా వేకువనే దేవునికి ప్రార్థించాలి. వేకువనే దేవుని పాదాలను వెతకాలి. నీ కుటుంబం కొరకు వేకువనే నిలబడాలి. నీ సమస్యను తీర్చమని యేసయ్యను వేకువనే అడగాలి. అలా అడిగి చూడు. నీకు దేవుడు కార్యము చేయకపోతే అడగండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన కార్యములు చేయగల దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అయితే 2 విషయాలు నేను చెప్పి ముగించబోతుంటున్నాను. వేకువనే మనం వెతికితే 2 విషయాలు మనకు వేకువనే మనం వెతికితే, మొదటిది దేవుడు బోధిస్తాడట. ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో కూర్చునే వారికి, ఎర్లీ మార్నింగ్ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి దేవుడు ఒక టీచర్ వలే, ఒక ప్రీచర్ వలే ఆయన టీచ్ చేస్తాడు, బోధిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చదువుకున్న వేగంగా. యెర్మీయా ప్రవచన గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనం. ప్లీజ్ రీడ్ ఎనీబడి. నేను మీతో మాటలాడినను పెందల కడ లేచి మాటలాడినను మీరు వినకయు, పిలిచినను ఉత్తరమియకయు ఉండిన వారై గనుక. హల్లెలూయా చెబుతారా? ఎప్పుడు దేవుడు పిలిచాడట, ఎప్పుడు దేవుడు మాట్లాడాడట చెప్పాలి గట్టిగా. పెందలకడ దేవుడు మాట్లాడాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేయబడలేదు, వినలేదు. నిద్రపోయేవాడు ఏం చేయలేడు, వినలేడు. తూగుతూ ఉండేవాడు నేను వినలేడు. పెందలక్కడ దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన మాటల్ని ఇశ్రాయేలీయులు ఆనాడు పట్టించుకోలేదు. అయితే 4వ వ్యక్తిగా మనం చెప్పుకోవాలనంటే, పెందలకడ లేచి బోధించిన ప్రవక్త యెర్మీయా ప్రవక్త. హల్లెలూయా చెప్తారు గట్టిగా. పెందలకడ ఉదయకాలమే వేకువ జామునే వెళ్ళి వారికి బోధించాడు, బోధింపజేశాడు. కాబట్టి ఉదయకాలమే దేవుని బోధన మనకు బోధించబడుతుంది. వేకువ జాములు మీకు చదివేది బుర్రకెక్కుతుంది. వేకువ జాములో దేవునితో మాట్లాడినప్పుడు మీ మనసు శుద్ధిపరచబడుతుంది. దేవుడు మీతో మాట్లాడతాడు. అయితే ఇశ్రాయేల్ జనులు దానిని పెడచెవిన పెట్టారు. దేవుడు మాట్లాడిన దానిని వారు వదిలేశారు. ఒకవేళ అలాంటి సంఘముగా నువ్వు ఉండకూడదు, అలాంటి విశ్వాసిగా ఉండకూడదు. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు వినాలి, ఆ మాటకు లోబడాలి, ఆ మాటకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2వ మాట చూపిస్తాను, సమయం కూడా అయిపోయింది, ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 2వది. దేవుడు ఏం చేస్తాడంట వేకువన వెదికే వారికి. 46వ కీర్తన 5వ వచనంలో రాయబడినది, దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా చెప్తారా? అరుణోదయమున దేవుడు ఏం చేస్తాడట? సహాయము చేస్తాడు. హల్లెలూయా చెప్తారా?
ఈ యొక్క పట్టణం యెరూషలేం పట్టణం దేవుడు సహాయం చేస్తాడట అరుణోదయమున. కాబట్టి నీవు నేను కూడా దేవుడు అరుణోదయమున యెరూషలేము పట్టణానికి మాత్రము కాదు, ఆయనను వెదికే వారందరికీ ఆయన అరుణోదయమున సహాయము చేస్తాడు. వేకువ జాములో దేవుని దగ్గర హెల్ప్ దొరుకుతుంది. ఎంతమంది కావాలి హెల్ప్? వెతికిన వారికి ఇస్తాడు ఆయన. ఆయనను వెతికిన వారు కనుగొంటారు. ఈ హెల్ప్ కావాలా దేవుని దగ్గర? అరుణోదయమున లేవండి, ఉదయకాలమున లేవండి, వేకువ జామున లేవండి, ప్రభు పాదాలను పట్టుకొని అడగండి. మీ కుటుంబం కొరకు అడగండి, మీ సమస్యలను తీర్చమని అడగండి, మీ పరిస్థితులను మార్చమని అడగండి. ఎక్కడ ఆగిపోయినారో ముందుకెళ్లకుండా ప్రభా నన్ను నడిపించు అని అడగండి. ఎక్కడ అడ్డుపడిపోయి ఉన్నదో అడ్డును తొలగించు అని అడగండి. ఇది నేను చేయలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయండి దీంట్లో అడగండి. ఇక్కడ నేను ఎదగలేకపోతున్నాను, ఇక్కడ నన్ను ఎదిగింప చేయని అడగండి. ఒకవేళ స్టూడెంట్స్గా ఉంటే చదువు కోసం అడగండి, జ్ఞానం కోసం అడగండి. ఒకవేళ ఫ్యామిలీగా ఉంటే మీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి బడ్డన్ని ప్రభు దగ్గర పెట్టి అడగండి. మోయలేకపోతున్నాను, ఓ కుటుంబంలో చాలని ఓ దీవెనలు ఉంటున్నాయి, నేను బ్లెస్ చేయి దేవా, అరుణోదయమున నీవు హెల్ప్ చేస్తావని సెలవిచ్చావు కదా, నాకు సాయం చేయండి. అరుణోదయమున ఎవరెవరైతే ఆయన పాదాల దగ్గరికి వెళతారో, మనుషుల దగ్గర కాదు, రాజుల దగ్గర కాదు, అధికారుల దగ్గర కాదు, ధనవంతుల దగ్గర కాదు, అన్నిటికంటే గొప్పవాడైన దేవుని దగ్గర నువ్వు వెతకగలిగితే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి హౌ టు సీక్ గాడ్, ఎలా దేవుని వెతకాలి అని అంటే నీవు జాగ్రత్తగా వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి, వేకువని వెతకాలి. చెప్పండి ఈ మాటలు, 3 మాటలు. ఎలా వెతకాలి దేవుణ్ణి? జాగ్రత్తగా వెతకాలి, పూర్ణ మనస్సుతో వెతకాలి, వేకువని వెతకాలి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు వెతకటానికి మీ జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నారు? వెతికితే దీవెనలంట, వెతకకపోతే దేవుడు వదిలేస్తాడంట. ఒక మాట చదువుకుందామా? ఒక మాట చదువుకుందాం, చదవండి ఆ ఒక్క మాట. మొదటి దినవృత్తాంతములు 28:9. మొదటి దినవృత్తాంతములు 28:9. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో కూడా చెప్పినటువంటి ఒక మాట. ఈ మాట చూద్దామా? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుమో, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. హల్లెలూయా చెప్తారా? నువ్వు వెతికితే ప్రత్యక్షమవుతాడు, నువ్వు విసర్జిస్తే నిన్ను కూడా తోసేస్తాడు. జాగ్రత్త. నేను రాజునే, నువ్వు రాజకుమారుడువే, నాకు ధనం ఉంది, ఘనం ఉంది, అవన్నీ నీకే. ఓకే, అవన్నీ ఉండొచ్చు సొలొమోన్, అవన్నీ నీకు ఉండొచ్చురా నానా. నువ్వు రాజకుమారుడివే, నువ్వు కూడా రాజువే. కాకపోతే నువ్వు కూడా రాజువైపోయావు కదా, నువ్వు కూడా ఎవరిని వెతకాలా? పూర్ణ హృదయంతో సేవించాలా, మనపూర్వకంగా సేవించాలా. చాలామంది ఈరోజు కష్టంలో ఉండేటప్పుడు భలే సేవిస్తారు, భలే భక్తి చేస్తారు. కాస్త కూస్తో వారికి ఒక స్టేటస్ పెరిగిన తర్వాత, వారు ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నో వర్షిప్, నో గాడ్. వర్క్ ఇస్ వర్షిప్. వారికి పనే వర్షిప్, లోకమే వర్షిప్. చాలామంది ఎదిగిన తర్వాత చాలామంది మర్చిపోతుంటారు. వినండి బ్రదర్, వినండి సిస్టర్, ఇది నేను మీతో మాట్లాడేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మాట్లాడాడు సొలొమోనుతో. సొలొమోన్, నీవు దేవుని మనపూర్వకంగా సేవించి వెతికినా సరే నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయనను వదిలేసావో, విసర్జించావో, నిత్యముగా నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? అంతే. సొలొమోనుకు ఒక లెక్క, మనకు ఒక లెక్క కాదు, అందరికి ఒకటే. నువ్వు ఆయనను వెతికావో నేను వెతుకుతాడు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావో ఆయన దగ్గరకు వస్తాడు, నువ్వు ఆయనకు లోబడ్డావో నువ్వు ఆయన మాట విన్నావో నీ మాట ఆయన వింటాడు, నువ్వు ప్రార్థన చేసి ఆయన వింటాడు, నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు,
నువ్వు ఆయనను తన్నేసి ఆయనకు లోబడకుండా ఆయన దగ్గరికి రాకుండా ఆ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలని ఆ రోజే నువ్వు దేవుని సన్నిధికి రాకుండా కారణాలు వెతుకుతూ అది ఇది చెబుతూ దేవుడిని నేను మభ్యపెట్టాలని చూసావంటే ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకుంటావు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి లేనప్పుడు దేవుని భక్తి ఉండింది, అన్నీ నీకు ఇచ్చింది దానివల్లనే వచ్చింది. నీవు భక్తి చేసావు చూడు, నీవు సమర్పణ కలిగి దేవుని వెతికావు చూడు, దానివల్ల నిన్ను నమ్మి నేను దేవుడు అంచలంచలుగా ఆశీర్వదించాడు. నీకు కావలసిన బిల్డింగ్స్ ఇచ్చాడు, నీకు కావలసిన ఉద్యోగం ఇచ్చాడు, నీకు కావలసిన సంపద ఇచ్చాడు, నీకు కావలసిన అన్ని సదుపాయాలు సప్లిమెంట్స్ చేసిన తర్వాత దేవుని దగ్గరికి రాకుండా పోయావనుకో, అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చేస్తాడు దేవుడు. జాగ్రత్త. అప్పుడు నువ్వు ఏమి చేయలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, దేవునితో గేమ్ ఆడద్దు. దేవునితోనే నువ్వు చలగాటం ఆడద్దు. ఎంతోమంది ఈరోజు చలగాటం ఆడటానికి చూస్తున్నారు. అయితే సొలొమోనుతో దేవుడు క్లియర్గా చెప్పాడు తన తండ్రి ద్వారా. ఏమని చెప్పాడు ఆ మాట ఒక్కసారి హెచ్చరించాడు. ఏమని? నీ దేవుడైనా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను ఏం చేస్తున్నాడట? పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగానో మనపూర్వకంగానో ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడలా నిత్యముగా త్రోసివేస్తాడంట. జాగ్రత్త. కాబట్టి నువ్వు ఆయనను వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వెతకట్లేదు. చాలామంది 2 ఆరాధనలు అందుకే పెట్టాం మీకు అందుబాటులో ఉండటానికి. తమిళ సర్వీస్, తెలుగు సర్వీసు. ఒకవేళ రెండవ సర్వీస్కి రాని పక్షాన మొదటి సర్వీస్కి వచ్చేయచ్చు. ఒకవేళ మొదటి సర్వీస్కి రాని పక్షాన రెండో సర్వీస్కి రావచ్చు. అందుకనే 2 సర్వీసులు పెట్టి 2 మెసేజ్లు ఇస్తున్నాం. ఎలాగైనా విశ్వాసులు దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలన్న ఒకే ఉద్దేశంతోనే. హల్లెలూయా. కాబట్టి నేను ప్రసంగాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ఈరోజు ప్రసంగాన్ని ముగిస్తూ ఉంటున్నాను. రెండవది, దేవుని వెతకాలి అనే దాంట్లో లాస్ట్ మంత్ అంతా కూడా ఎందుకు వెతకాలి దేవుణ్ణి అనే అంశంలో మాట్లాడాం. ఇప్పుడు ఎలా వెతకాలి అనే అంశంలో మాట్లాడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకను మనము దేని వెతకాలి అనే అంశాన్ని మాట్లాడబోతూ ఉంటున్నాం. మనము వెతికిన ఎడల ఏ కార్యాలని పొందుకోబోతున్నాం, ఎలా వెతకకూడదు, ఏ విధంగా వెతకకూడదో దాన్ని కూడా మనం మాట్లాడుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. అవునండి. తర్వాత ఆయన రాజ్యం, నీతిని వెతకటం అంటే ఏమిటి? వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ రైట్నెస్? దేవుని యొక్క నీతి అంటే ఏంటో అది ఒక మెసేజ్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం నేర్చుకుంటూ పాఠము మనం ముందుకు వెళదాం. కనుక ఏదో ప్రసంగాలు విన్నాం వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు. దీన్ని ఒక పాఠం వలె, ఒక సిలబస్ వలె ఈ యొక్క బైబిల్ని ప్రతి మాట కూడా నేర్చుకుంటూ అమలు చేసుకుంటూ అవలంబిస్తూ మీరు రాగలిగిన ఎడల ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారు. ఫాలో అయిన ప్రతి వారిని దేవుడు ఫాలో అవుతాడు. హల్లెలూయా చెప్తాడా? నువ్వు ఫాలో కాకపోతే ఆయన నిన్ను ఫాలో కాడు. నువ్వు ఫాలో అయితే దేవుడు నిన్ను ఫాలో అవుతాడు. ఎంతమందితో దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఈరోజు వేకువని వెతకడానికి మిమ్మల్ని తీర్మానం చేసుకోబోతుంటున్నారు? ఉన్న పాటను అందరూ కూడా లేచి నిలబడదాం. మొట్టమొదటి చూసాం, దావీదు వేకువనే లేచాడని, ప్రార్థన చేశాడని, యెహోషువ వేకువనే వెతికాడని, యేసు ప్రభువారు వేకువని ప్రార్థించారని. నీవు నేను కూడా ఎర్మియా ప్రవక్త కూడా వేకువన లేచి వారికి ప్రకటిస్తే వారైతే అలక్ష్యం చేశారంట. నువ్వు అలాంటి స్థితిలో ఉంటున్నావా? సహోదరుడా, సహోదరి, సంగమా, జాగ్రత్త. ఈ దినము ఎన్ని పనులైనా ఉన్నాయి పక్కబెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకవేళ మేబీ మీరు బయట ఉన్నా సరే, ఎక్కడ ఉన్న ఎనీవేర్ ఎనీ ప్లేస్ మీరు ఉంటే కూడా ఆ రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మీ పాదాలు మోపాలి. దేవుని సన్నిధిలో మీ ఫ్యామిలీగా నిలబడాలి. దేవుడు చూస్తుంటున్నాడు, హృదయాలను చూస్తుంటున్నాడు, తలంపులు చూస్తుంటున్నాడు, ఆలోచనలు చూస్తుంటున్నాడు, మన సంకల్పాలను ఆయన చూస్తుంటున్నాడు. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రియ సంఘం అందరం కూడా కళ్ళు ముద్దాం. ఉన్న పాటన ఒక నిమిషం ఒకసారి దేవుని వెతకటంలో వెనుకంజలో ఉన్నావా, ముందంజలో ఉన్నావా? దేవుని వెతికే రీతిలో వెతకకుండా ఉంటున్నావా? దేవుని వెతకాల్సిన
ఆ కోణంలో వెతకకుండా ఉంటున్నావా? ఇష్టానుసారంగా ఉంటున్నావా? ప్లీజ్ అందరం కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. దేవా, నీవు నాతో కూడా మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు, ఈ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. దేవా, అరుణోదయమున నువ్వు సహాయం చేస్తావు, అరుణోదయమున నీవు నాతో టీచ్ చేస్తావు, నాకు బోధిస్తావు, నాకు తెలియజేస్తావు, నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తావు. నేను వెతుకుతానయ్యా. ఓ తండ్రి, మొబైల్ ఫోన్ కాదయ్యా, ఉదయకాలం లేచి మనుషుల్ని కాదయ్యా, ఉదయకాలంలోనే లేచి నాకు నచ్చిన వాటిని కాదయ్యా. దేవా, నాకు నచ్చిన వాడు నువ్వే యేసయ్యా. నిన్నే వెతుకుతానయ్యా. నా కుటుంబం కొరకు నేను నిలబడతానయ్యా. నా కుటుంబం కొరకు యజమానుడిగా నిలబడతానయ్యా. నా కుటుంబాని కొరకు నేను బ్రద్దలైన సందుల్లో నిలబడినట్లు నిలబడతానయ్యా. నన్ను చూడయ్యా, నా చేతులు చూడయ్యా, నా పరిస్థితిని చూడయ్యా, నా బ్రతుకుని చూడయ్యా, నా కుటుంబాన్ని చూడయ్యా. ఫలానా సమస్య నాకు తీరలేదయ్యా, ఫలానా పోరాటంలో ఉన్నానయ్యా, ఫలానా సమస్యలో ఉన్నానయ్యా. నా కుమారునికి సమస్య ఉందయ్యా, నా కుమార్తెకి సమస్య ఉందయ్యా, నా పిల్లలకి అనారోగ్యం ఉందయ్యా. నా పిల్లలు దీవించబడాలయ్యా. నేను ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నానయ్యా, నాకు బలం ఇవ్వండి అయ్యా, నన్ను బ్లెస్ చేయండి అయ్యా. నేను చేసేది విఫలమవుతున్నాయ్యా, సఫలం చేయండి అయ్యా. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని, నీకు ఇవ్వవలసిన జీవితాన్ని, నీకు ఇవ్వవలసిన బ్రతుకునిస్తానయ్యా. హల్లెలూయా. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. దేవుని వెతకటానికి మనల్ని అప్పగించుకుందాం, డెడికేట్ చేసుకుందాం. దేవా, నీ చేతికి నన్ను సమర్పించుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్. నీ చేతికి నన్ను సబ్మిట్ చేసుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒబీడియన్స్ చేస్తానయ్యా, లోబడతానయ్యా నీకు. హల్లెలూయా. జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. రిమకర సందరగదనమా అప్పగించితివయ్యా, నిన్నే నా కొరకిలా లోక రక్షకుడా, ఉన్నత బలిగాను. ప్లీజ్ చెక్ యువర్ మైండ్, చెక్ యువర్ హార్ట్, చెక్ యువర్ వేస్, చెక్ యువర్ బిహేవియర్స్, చెక్ యువర్ మైండ్. ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకోండి. సమయంలో అప్పగించితివయ్యా, నిన్నే నా కొరకిలా లోక రక్షకుడా, ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా, నిన్నే నా కొరకిలా లోక రక్షకుడా, ఉన్నత బలిగాను మమ్ము జీవింపజేయా, సిలువలో వేలాడితివే, మమ్ము జీవింపజేయా, సిలువలో వేలాడితివే, తేరి చోటతే బ్రతికే ఉన్నామయ్యా, తేరి చోటతే బ్రతికే ఉన్నామయ్యా, అప్పగించితివయ్యా, నిన్నే నాకు కిలా లోక ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా, నిన్నే
యేసు ప్రభువారు మన కొరకు తన్నే అప్పగించుకున్నాడు. మీరు కూడా మన జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుందాం. యేసు ప్రభువారు మన కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని అప్పగించాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను పాపముల నుండి కడుగుటకు, నీ మీద ఉన్న శిక్షను తొలగించుటకు, నీ మీద నా మీద ఉన్న అపరాధాన్ని తీసివేయుటకు తన్ను తానే అప్పగించుకున్నాడు, తన్ను తానే సమర్పించుకున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ కొరకు ఇది చేస్తే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం చేసేది నీ కొరకే, ధనం సంపాదించేది నీ కొరకే, ఆస్తులు సంపాదించేది నీ కొరకే. అయితే దేవుడు నిన్ను ఒకరోజు అడగబోతున్నాడు, నీకోసరమే చేసుకున్నావు కదా, నా కోసం ఏం చేశావు అని నేను అడిగితే నీ జవాబు ఎలాగ ఉండబోతుంది? నీ జవాబు యేసయ్య అడిగితే ఎలా ఉండబోతుంది? నీ జీవిత కాలం అంతటా, నీ బ్రతుకు దినములంతటా నీ కొరకే పని చేసుకున్నావు, నీ కుటుంబం కొరకే పని చేశావు. అయితే నా కొరకు ఏం చేశావు? నా కొరకు ఏం చేశావు? నా కొరకు ఏం చేశావు అడిగితే నీవు ఏ ముఖం పెట్టుకోబోతున్నావు? ఏమని ఆన్సర్ చేయబోతున్నావు? ఒక్కసారి ఆలోచించవా? ఒక్కసారి ఆలోచించవా? ప్రతి వారిని దేవుడు లెక్క అడగబోతున్నాడు. నాకేం చేశావు? నా కొరకేం చేశావు? నా కొరకేం చేశావు? అందుకే దేవుణ్ణి నువ్వు వెతుకు, దేవునికి చోటి, దేవునికి స్థానమే నీ జీవితంలో, దేవునికి స్థానమే నీ కుటుంబంలో. దేవుడి రాజుగా నీ కుటుంబాన్ని ఏలని, నాయకుడుగా ఏలని. ఆయనే 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 ముఖ్యుడు, సత్యుడు. ఆయనకు తావిస్తావా? మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మాతో మాట్లాడారు. వేగు అనే వెదకాలని, యెహోషువ వెదికాడని, దావీదు వెదికారని, యేసయ్య మీరు కూడా వేకు అని ప్రార్థించారని, యెర్మీయా కూడా ఈ వేకువ ప్రవక్త అని చూశాము నాయన. సంఘములో ఉండ మేము అందరం కూడా బద్ధకములాగా, బద్ధకస్తుల్లాగా, సోమరి వారిలాగా, నిద్రపోతున్న వారిలాగా మేము ఉండకుండానట్లుగా ఓ చురుకు కలిగిన వారుగా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో జాగ్రత్తగా వేకువనే ఆరాధించుటకు మమ్మల్ని సమర్పిస్తుకుంటున్నాం. మీరే భద్రపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్తాం అందరూ. హల్లెలూయా.